శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత మహాపురాణము దశమస్కంధము పూర్వార్థంలో పూతన ఉద్ధారం అనంతరము యశోదాదేవి, రోహిణి మొదలగు గోపస్త్రీలు శ్రీకృష్ణ భగవానునికి రక్షలు కట్టి దీవించిన ఈ రక్షణ కవచమును రోజు పారాయణం చేస్తే పసిపిల్లలకు రక్షణ కలిగి దృష్టిదోష నివారణ, గ్రహబాధల నివారణ జరుగుతుంది. ఇప్పుడు కవచ సూక్తమును స్మరించుకుందాము. అవ్యాదజాంఘ్రి మణిమాం స్తవజాన్వథోరు యజ్ఞోచ్యుతః కటితటం జఠరం హయాస్యః హృత్కేశవస్పుదుర ఈశ ఇనస్తు కంఠం విష్ణుర్భుజం ముఖమురుక్రమైశ్వరః కం చక్రియగ్రతః సహగదో హరిరస్తు పశ్చాత్ త్వత్పార్శ్వయోర్ధనురసి మధుహాజనశ్చ కోణేషు శంఖ ఉరుగాయ ఉపర్యుపేంద్రః తార్క్ష్యః క్షితౌ హలధరః పురుషః సమంతాత్ ఇంద్రియాణి హృషీకేశః ప్రాణాన్నారాయణోవతు శ్వేతద్వీపపతిశ్చిత్తం మనో యోగేశ్వరోవతు పృశ్నిగర్భస్తు తే బుద్ధిమాత్మానం భగవాన్ పరః క్రీడంతం పాతు గోవిందః శయానం పాతు మాధవః వ్రజంతమవ్యాద్వైకుంఠ ఆసీనం త్వాం శ్రీః పతిః భుంజానం యజ్ఞభుక్పాతు సర్వగ్రహభయంకరః డాకిన్యో యాతు ధాన్యశ్చ కుష్మాండాయర్భకగ్రహాః భూతప్రేతపిశాచాశ్చ యక్షరక్షో వినాయకాః కోటరారేవతీ జ్యేష్ఠా పూతానామాతృకాదయః ఉన్మాదాయే హ్యపస్మారా దేహ ప్రాణేంద్రియః ద్రుహః స్వప్నదృష్టా మహోత్పాత వృద్ధ బాలగ్రహాశ్చ యే సర్వే నశ్యంతు తే విష్ణోర్నామగ్రహణభీరవః. గోపికలు తమ ప్రేమానురాగముల కొలది శ్రీకృష్ణునకు జరిపిన రక్షా ప్రక్రియలను కవచ సూక్తం అంటారు. శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.